హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారీని మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అండర్ 20,000లో ఏ మొబైల్ తీసుకుంటే బెటర్ దాని గురించి అయితే తెలుసుకుందాం. ఎందుకంటే ఒకవేళ మీ బడ్జెట్ 20,000 అయితే మీకు 20,000 ఇప్పుడున్న రేంజ్లో మనకి జనవరిలో చూసుకున్న మాత్రం ఏ మొబైల్ తీసుకుంటే బెటర్ అనేది ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీకు కొంచెం అయితే యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఏ మొబైల్ తీసుకుంటే బెటర్ అనేది. నేనైతే ఇందులో ఒక టాప్ 5 మొబైల్స్ అయితే పిక్ చేశాను. ఈ మొబైల్స్ మీకు నచ్చాలని గ్యారంటీ లేదు, నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ ఇందులో మీకు ఏదైనా మొబైల్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఏ మొబైల్ నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే నచ్చిన మొబైల్ ఏదైనా కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్స్ విషయానికి వస్తే టాప్ 5 మొబైల్స్ అయితే చెప్పాను. 5th ప్లేస్ ఉన్న మొబైల్ చూసుకుంటే మాత్రం ఇప్పుడు మనకి 5th ప్లేస్లో ఉన్న మొబైల్ వచ్చి మనకి మోటో G85 అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ చూసుకుంటే కొంచెం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 20,000 బడ్జెట్లో చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏ మొబైల్లో మనకి ఇలాంటి ప్రొవైడ్ అయితే చేయలేరు. ఎందుకంటే మనకి ఇందులో 12GB ర్యామ్ అలాగే 250 స్టోరేజ్ లభిస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ వచ్చి మనకి 19,000కి లభిస్తుంది. ఇది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఫెసికేషన్ చూసుకున్నా కూడా చాలా అమేజింగ్ ఫెసికేషన్ అయితే. ఫెసికేషన్ మీద ఒకసారి అయితే లుక్ అయితే ఇద్దాం. మెయిన్ ఇందులో చూసుకోవాల్సింది ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం ఈ స్నాప్డ్రాగన్ నుంచి 6 Gen ప్రోసెసర్ లభిస్తుంది. కొంచెం బెటర్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.3 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి గేమింగ్లో కొంచెం అయితే ఇంప్రూవ్ ఉంటుంది. బెటర్ గేమ్ ప్లే అయితే జరగదు. ఓన్లీ డీసెంట్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇందులో మనకి హెవీగా అయితే గేమ్స్ అయితే కంట్రోల్ అయితే కావు. ఓన్లీ డైలీ యూజింగ్ జనరల్ యూజింగ్ అయితే ప్రోసెసర్ అయితే కొద్దిగా సెట్ అవుతుంది. అలాగే మల్టీ టాస్కింగ్ కూడా ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా కూడా మనకి ఎక్కడ ఇబ్బంది అయితే జరగదు. కొంచెం బెటర్ ప్రోసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. అలాగే డిస్ప్లేషన్కి వెళ్ళిపోతే మాత్రం 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. ఇది కూడా 3D కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే 120 Hz లభిస్తుంది. అలాగే 69 పిక్సెల్ అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. అలాగే మనకి డిస్ప్లేలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే కలర్స్ వైజ్గా చూసుకుంటే మాత్రం 1 బిలియన్ వరకు అయితే న్యాచురల్ కలర్స్ అయితే లభిస్తాయి. అలాగే డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే కొర్నింగ్ ప్రొడక్షన్ లభిస్తుంది. ఇది కొంచెం బెటర్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లే సపోర్ట్ అయితే మనకి HDR10+ సపోర్ట్ కూడా చేస్తుంది. కాబట్టి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ కూడా మనం కంటెంట్ అనేది హెచ్డీలో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. చూడడానికి లుక్ కూడా కొంచెం బెటర్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. డిస్ప్లే తరఫున చూసుకుంటే మాత్రం నాకైతే డిస్ప్లే అయితే చాలా అద్భుతంగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లేకి తగ్గట్టు ప్రోసెసర్ అయితే కొంచెం గుడ్ ఉందని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే బ్యాక్ సైడ్ కెమెరాస్ చూసుకున్నా కూడా మనకు డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఇందులో సెన్సార్ పరంగా చూసుకుంటే మాత్రం సోనీ సెన్సార్ ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి L80 నుంచి 600 సెన్సార్. ఈ సెన్సార్ దేనికి వర్త్ అవుతుందంటే పోర్ట్రేట్ షాట్స్ వీడియో రికార్డింగ్ చేసుకుంటే మాత్రం వాటికైతే చాలా ఎక్సలెంట్గా వర్త్ అవుతుంది. అలాగే మనకి స్టేబిలేషన్ వీడియో కూడా చాలా అద్భుతంగా తీసుకోవచ్చు ఈ సెన్సార్ తోటి. దీంతో పాటు సెకండ్ కెమెరా వచ్చి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఈ రెండు కెమెరాస్ యూజ్ చేసుకుని మనం బ్యాక్ సైడ్ వచ్చి ఫుల్ HD 30 FPS అయితే 60 FPS అయితే రెండింటిలో మనకు వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంది. 60 FPS 30 FPS అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫుల్ HDలో చూసుకుంటే మాత్రం ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే. అలాగే ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరాకి అయితే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో సెల్ఫీ కెమెరా వచ్చి మనకి 32 MP సెల్ఫీ ఇచ్చారు. ఇందులో ఫుల్ HD 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే మనకు వచ్చేస్తే క్లారిటీ దగ్గర చూసుకుంటే మాత్రం ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. వీడియో క్వాలిటీ అయినా చాలా అద్భుతంగా వచ్చేస్తే ఫోటోస్ క్వాలిటీ అయినా కూడా చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ కెమెరా కావాలని 20,000 అనుకుంటే మాత్రం దీన్ని అయితే తప్పకుండా ఒకసారి అయితే లుక్ అయితే. కాబట్టి ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఒక్కడైతే మైనస్ పాయింట్ అయితే ఉంది. నాకైనా కూడా కెమెరాస్ అయితే క్వాలిటీ చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ అయితే నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక బ్యాటరీ చూసుకుంటే మాత్రం ఇందులో బ్యాటరీ వచ్చి మాత్రం 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. 33 వాట్ టర్బో చార్జర్ లభిస్తుంది. కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కూడా డీసెంట్గా వచ్చేస్తుంది. 100% ఛార్జింగ్ ఎక్కని 1.5 hours అయితే టైం అనేది తీసుకుంటుంది బ్యాటరీ. కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. నన్ను అడుగుతా మాత్రం డీసెంట్ ప్రైస్లో చూసుకుంటే మాత్రం డీసెంట్ లుక్లో కొంచెం బెస్ట్ ఫెసికేషన్ అయితే ఇందులో నాకైతే బెస్ట్ అనిపించింది. ఈ ఫెసికేషన్ మీకు నచ్చినా తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే 4th మొబైల్ విషయానికి వెళ్ళిపోతే మాత్రం 4th మొబైల్ వచ్చి మనకి ఈసారి మనకి అని చెప్పుకోవచ్చు Redmi Note 13 Pro అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ కూడా మనకు రీసెంట్గానే లాంచ్ అయింది. అంటే 2024లో లాంచ్ అయింది. కాకపోతే దీని ఫెసికేషన్ కూడా కొంచెం బెటర్ ఫెసికేషన్ ఉన్నాయి. ఈ ఫెసికేషన్ చూసుకుంటే మెయిన్ చూసుకోవాల్సింది ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రోసెసర్లో కూడా మనకి స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 2 ప్రోసెసర్ లభిస్తుంది. దీనికి క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.4 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి ఇది కొంచెం ప్లస్ పాయింట్. దేనికంటే గేమింగ్ పరంగా అయితే కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే కొంచెం బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న మాత్రం దీన్ని అయితే తప్పకుండా లుక్ చేయండి. ఎందుకంటే ఇందులో PUBG లాంటి గేమ్స్ అయితే కొంచెం బెటర్ స్మూత్నెస్ అయితే లభిస్తుంది. అలాగే విత్ గేమ్ ప్లే అనేది కూడా చాలా అమేజింగ్గా గేమ్ ప్లే చేసుకోవచ్చు. దీని మల్టీ టాస్కింగ్ కూడా చాలా అద్భుతంగా అయితే మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ మల్టీ టాస్కింగ్ బెస్ట్ ప్రోసెసర్ కావాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే దీని అయితే లుక్ అయితే అని మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను. అలాగే డిస్ప్లేకి వెళ్ళిపోయినా కూడా మనకు 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి AMOLED డిస్ప్లే లభిస్తుంది. 120 refresh లభిస్తుంది. అలాగే మనకు 1.5K రెజల్యూషన్తో పాటు మనకి 1800 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. అలాగే కార్నింగ్ గోల్లాగా స్విఫ్టర్ 2తో ప్రొడక్షన్ లభిస్తుంది. కొంచెం బెటర్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. అలాగే డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. HDR10+ సపోర్ట్ ఉంది. వీడియోలో సపోర్ట్ కూడా ఉంటాయి. కాబట్టి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ కూడా మనం హెచ్డీలో కంటెంట్ చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి బెస్ట్ డిస్ప్లే అయితే నేను అనుకుంటున్నాను. డిస్ప్లే అయితే క్వాలిటీ అయితే కొంచెం బెటర్గానే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ వచ్చి కెమెరాస్ అనేది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ కెమెరా 200 MP. ఇది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు.
అనేది వేరే లెవెల్ వచ్చేస్తుంది. దీంతో పాటు సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, దాంతో థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకు 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా. ఈ 3 కెమెరా యూజ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా అవుట్పుట్ అనేది వేరే లెవెల్ వచ్చేస్తే 200 మెగాపిక్సెల్ కాబట్టి డిజిటల్ జూమ్ అనేది 20x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బెస్ట్ కెమెరా అయితే నేను అనుకుంటున్నాను. ఎవరికైతే బెస్ట్ కెమెరా విజువల్స్ అద్భుతంగా కావాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే వీటిని అయితే లుక్ అయ్యి నీకు నచ్చుద్దని కంపల్సరీ గ్యారెంటీగా ఇచ్చేస్తున్నాను. ఇందులో 4K రికార్డింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ అయితే నేను అనుకుంటున్నాను. ఎవరికైతే బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా వచ్చి మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో ఫుల్ హెచ్డీ 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అవుట్పుట్ కూడా వేరే లెవెల్లో వచ్చేస్తే మనకి. ఇందులో స్టేబిలేషన్ వీడియో రికార్డింగ్ అయితే లేదు. ఇది ఒకటైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి మీరైతే. ఓవరాల్గా నేను స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం Redmi Note 13 Proలో చూసుకుంటే స్పెసిఫికేషన్ అనేది కొంచెం బెటర్ స్పెసిఫికేషన్ ఉన్నాయి. దీంతోపాటు బ్యాటరీకి వెళ్ళిపోతే మాత్రం బ్యాటరీ కూడా మనకి కొంచెం డీసెంట్ బ్యాటరీ అయితే లభిస్తుంది. అది కూడా మనకి బ్యాటరీ లభిస్తుంది. దీనిలో 67 వరకు టర్బో ఛార్జర్ లభిస్తుంది కాబట్టి కొంచెం బెస్ట్ ఛార్జర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 30 minutes మనకు 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది డీసెంట్గా వాడుకుంటే 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. హెవీగా వాడితే మాత్రం 9 నుంచి 10 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఓవరాల్గా వీటి స్పెసిఫికేషన్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ విషయానికి వస్తే మనకి 8GB RAM 120,000 ప్రైస్ వచ్చి మనకి ఎగ్జాక్ట్గా 19,000 అయితే లభిస్తుంది. ఫ్లిప్కార్ట్లో ఇప్పుడున్న ఆఫర్లో చూసుకుంటే మాత్రం రిపబ్లిక్ డే ఆఫర్లో చూసుకుంటే మాత్రం అయితే లభిస్తుంది. తప్పకుండా దీనైతే మిస్ చేయకండి. ఒకసారి అయితే లుక్ అయితే మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఇది కూడా నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. కొంచెం బెస్ట్ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. ఏదైతే 20,000 అండర్లో మీరు మొబైల్ తీసుకుంటే మాత్రం ఇది కూడా మీకు చాలా వర్తబుల్ అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే థర్డ్ వన్ ఉన్న మొబైల్ చూసుకుంటే ముందు థర్డ్ వన్ ప్లేస్లో ఉన్న మొబైల్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చింది కంటెంట్ బాగుంది అనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక థర్డ్ వన్ మొబైల్ చూసుకుని వెళ్ళిపోతే మాత్రం థర్డ్ వన్ అలాగే సెకండ్ వన్ ఈ రెండింటిలో మనకు చూసుకుంటే మాత్రం ఓపో నుంచి ఒక మొబైల్ అయితే ఉండేది ఫ్రెండ్స్. ఓపో నుంచి ఓపో F25 Pro ఈ మొబైల్ అనేది చాలా అమేజింగ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది 1 year క్రితమే లాంచ్ అయిన మొబైల్. కాకపోతే దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి స్పెసిఫికేషన్ మనకి ఇప్పటివరకు ఏ మొబైల్ అయితే ప్రొవైడ్ చేయలేదు. చాలా ఎక్సలెంట్ స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. చూడడానికి లుక్ వైజ్ చూసుకుని కూడా కొంచెం డీసెంట్ లుక్ అయితే ఉంది. లగ్జరీ డిజైన్ అయితే కనిపిస్తుంది మనకి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే. ఎందుకంటే దాని డిజైన్ ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది దాని డిజైన్ అనేది. అలాగే దాని డిజైన్ విషయం పక్కా పెడితే మనకి ఇందులో వాడిన ప్రాసెసర్ విషయానికి వెళ్ళిపోతే మాత్రం ప్రాసెసర్ వచ్చి కొంచెం MediaTek Dimensity నుంచి మనకి 7050 ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ వచ్చి మాత్రం 2.68 మెగా క్లాక్ స్పీడ్ లభిస్తుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు దీని క్లాక్ స్పీడ్ వచ్చి మాత్రం 2.68 క్లాక్ స్పీడ్. ఈ 2.68 క్లాక్ స్పీడ్ కాబట్టి మనకి గేమింగ్లో చూసుకుంటే ఇంకా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తుంది. ఏది మనకి ఇది 2.4 GHz కన్నా ఇది 2.6 కాబట్టి మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తాయి. కాబట్టి ఎవరైతే బెస్ట్ గేమింగ్ ప్లే మొబైల్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా దీని అయితే లుక్ అయితే అండి మీకు ఇది 20,000 అండర్లో వచ్చేస్తుంది. మొబైల్ చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇందులో స్పెసిఫికేషన్ కూడా ఆ రేంజ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రోసెసర్ కాదు మనకి డిస్ప్లే కెమెరాస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. పూర్తిగా వినండి మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. నన్ను అడిగితే మాత్రం బెస్ట్ గేమింగ్లో ఎవరికైతే బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే దీని అయితే లుక్ అయితే అండి. ఇది 2.68 మీద లభిస్తుంది కాబట్టి క్లాక్ స్పీడ్ అనేది ఆ రేంజ్లో చూసుకుంటే మాత్రం ఇది చాలా బెటర్ ప్రాసెస్ అయితే నేను అనుకుంటున్నాను. దీని మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లేకి వెళ్ళిపోతే మాత్రం 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఇది కూడా AMOLED డిస్ప్లే లభిస్తుంది. 110 HDPS లభిస్తుంది. అలాగే 1100 అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. HDR+ సపోర్ట్ ఉంది. వైడ్ అండ్ ఎలిమెంట్ సపోర్ట్ కూడా ఉంటాయి మనకి, అక్కడ మిస్ అయితే చేయలేదు. అలాగే Corning Gorillaz Victorతో ప్రొడక్షన్ కూడా లభిస్తుంది. చాలా బెటర్ ప్రొడక్షన్ చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఓవరాల్గా డిస్ప్లే చూసుకున్నా కూడా కొంచెం డీసెంట్ లుక్ అయితే కనిపిస్తుంది మనకి. డిస్ప్లే చూడడానికి అయితే విజువల్స్లో అయితే మాత్రం చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి Dolby Vision కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఓవరాల్గా మనకి డిస్ప్లే అయితే కొంచెం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ విజువల్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా దీని డిస్ప్లే అయితే తప్పకుండా లుక్ అయ్యి మీకు 100% అయితే మీకు 100% అయితే తప్పకుండా నచ్చుతుంది. డిస్ప్లే గురించి చూసుకుంటే మాత్రం ఓవరాల్గా నన్ను మాత్రం కొంచెం బెటర్ డిస్ప్లే అయితే నాకైతే అనిపించింది. మీ ఒపీనియన్ ఏమన్నా మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మనకి కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ కెమెరా సెట్ మనకి ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. దీని సెన్సార్ వచ్చి మనకి సోనీ సెన్సార్ IMX నుంచి 355 సెన్సార్ లభిస్తుంది. ఇది కొంచెం డీసెంట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే పోర్ట్రేట్ షాట్స్ ఉంటాయో వాటికైతే చాలా వర్తబుల్గా సెన్సార్ అయితే యూజ్ అవుతుంది. దీంతో పాటు మనకి 8 మెగాపిక్సెల్ థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకి మైక్రో కెమెరా. ఈ 3 కెమెరాలు చేసుకొని మనం బ్యాక్ సైడ్ 4K 60 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అవుట్పుట్ అనేది వేరే లెవెల్లో వచ్చేస్తుంది. అలాగే మనకి 4K 30 fps కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను. ఏదైతే ఓపో F25 Proలో చూసుకుంటే బెస్ట్ కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ కెమెరాస్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రంట్ సైడ్ కూడా చాలా అద్భుతంగా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఫ్రంట్ సైడ్ కూడా సెల్ఫీ కెమెరా ఇచ్చి మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. దీని సెన్సార్ వచ్చి మనకి సోనీ సెన్సార్ IMX నుంచి 615 సెన్సార్ ఉంది ఫ్రెండ్స్. అంటే మనకి 615 సెన్సార్ ఉంది కాబట్టి ఇందులో కూడా మనకు పిక్చర్ క్వాలిటీ అనేది వేరే లెవెల్లో వచ్చేస్తుంది. ఇందులో కూడా మనకు 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చారు. ఇది ఫ్రంట్ సైడ్ కూడా మనకి
ఫ్రంట్ బ్యాక్ రెండిట్లో మనకు 4K రికార్డింగ్ అయితే ఆప్షన్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ అయితే నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే బ్యాటరీ చూసుకున్న కూడా మనకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. 67 వరకు అయితే టర్బో చార్జర్ లభిస్తుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది కూడా డీసెంట్గా వచ్చేస్తుంది. మనకి నార్మల్గా యూజ్ చేసుకుంటే మాత్రం 1.5 డే అవుతుంది. హెవీగా వాడితే మాత్రం ఒక 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తాయి కాబట్టి కొంచెం బెస్ట్ అయితే నేను అనుకుంటున్నాను. 100% ఛార్జింగ్ ఎక్కడానికి కూడా ఒక 30 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది మనకి. ఏది 100% ఛార్జింగ్ ఫుల్ టైం ఎక్కడానికి. ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉంది ఫ్రెండ్స్. దీని ప్రైస్ రేంజ్ చూసుకుంటే మాత్రం 19,000కి అయితే మనకి 8GB నుంచి 128GB అయితే మనకి 19,000కి అయితే లభిస్తుంది. వచ్చి మనకి ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మాత్రం ఏది రిపబ్లిక్ డే ఆఫర్లో చూసుకుంటే మాత్రం ఈ ఆఫర్లో మాత్రం దీని అయితే తప్పకుండా మిస్ కాకండి. చాలా బెస్ట్ వర్తబుల్ డీల్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ డీల్ మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే సెకండ్ ప్లేస్లో ఉన్న మొబైల్ గురించి అయితే వెళ్ళిపోతుంది. సెకండ్ ప్లేస్లో ఉన్న మొబైల్ కూడా కొంచెం ఓపో నుంచే మనకి అది వచ్చి మనకి ఓపో F27. ఈ మొబైల్ మీకు రీసెంట్గా లాంచ్ అయింది. ఇది కూడా మనకు తెలిసింది 5G మొబైల్. ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ అన్ని 5G మొబైల్స్ ఫ్రెండ్స్. మీరు తప్పకుండా మీరు అయితే వీటినైతే తప్పకుండా చూడండి. మీకు ఒక లైట్ అనేది వచ్చేస్తుంది. ఇందులో స్పెసిఫికేషన్ చూసుకునే కూడా కొంచెం డీసెంట్ స్పెసిఫికేషన్ లభిస్తుంది. ఎందుకంటే దీని ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం డైమెన్సిటీ నుంచి మనకి 6300 ప్రాసెసర్ లభిస్తుంది. కొంచెం డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో గేమ్స్ అయితే అంత హోప్స్ అయితే పెట్టుకోకండి. ఓన్లీ డైలీ యూజింగ్ జనరల్ యూజింగ్ అయితే కొంచెం బెటర్గా సూట్ అవుతుంది ఈ ప్రాసెసర్ అనేది. అలాగే దీంట్లో మల్టీ టాస్కింగ్ కూడా కొంచెం అద్భుతంగా చేసుకోవచ్చు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ప్రాసెసర్లో చూసుకుని కొంచెం ఇంప్రూవ్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకి డైలీ జనరల్ యూజింగ్ అయితే కొంచెం బెటర్గా సూట్ అవుతుంది ప్రాసెసర్ అయితే నన్ను అడిగితే మాత్రం ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లేకి వెళ్ళిపోతే మాత్రం డిస్ప్లేకి వచ్చి మనకి 6.7 ఇంచ్ ఆండ్రాయిడ్ డిస్ప్లే లభిస్తుంది. 120 FPS లభిస్తుంది. అలాగే మనకి డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చి మాత్రం 2000 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. డిస్ప్లే HDR10+ సపోర్ట్ ఉంది. కొరియన్ గోగుల్స్ ప్రొడక్షన్ లభిస్తుంది. అలాగే బయట సపోర్ట్ కూడా ఉంటాయి కాబట్టి మనకి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ కూడా కంటెంట్ అనేది హెచ్డీలో చూసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పిన అన్ని మొబైల్స్లలో కూడా మనకి డిస్ప్లే అనేది వర్తబుల్ డిస్ప్లేస్ అయితే లభిస్తాయి. ఎందుకంటే మీకు ఎక్కడ మనకి కాంప్రమైజ్ అని లేకుండా బెటర్ విజువల్స్ కనపడే మనకి డిస్ప్లేస్ అయితే మీకు అయితే చెప్పాను. ఇందులో 5 మొబైల్స్లలో చూసుకుంటే మాత్రం 5 మొబైల్స్లలో మనకి డిస్ప్లే అనేది కొంచెం అద్భుతంగానే ఉంటుంది. ప్రాసెసర్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. కొంచెం డీసెంట్ ప్రాసెస్ అయితే లభిస్తుంది. కొన్నిట్లో గేమ్స్ అనేది ఎక్కువ ఆడుకోవచ్చు. కొన్నిట్లో గేమ్స్ అనేది కొంచెం డీసెంట్గా ఆడుకోవచ్చు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ బ్యాకప్ కూడా అన్నింటిలో డీసెంట్గా మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది నార్మల్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. 5000 నుంచి 500 mAh బ్యాటరీస్ అన్నీ కనిపిస్తాయి మీకు. కెమెరా దగ్గర క్వాలిటీ కూడా ఒకే రకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే 20,000 అండర్లో మీకు మొబైల్స్ ఎందుకు చెప్పానంటే ఒక 20,000 అండర్లో ఆల్ ఇన్ వన్ మొబైల్ తీసుకుంటే ఎలా ఉంటుందని వీడియో చేయనీకే మీకు ఇలాంటి మొబైల్స్ అయితే పిక్ చేశాను. ఈ మొబైల్స్ మీకు నచ్చాలని గ్యారంటీ లేదు. ఇందులో మీకు ఏది నచ్చిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి. నా ఒపీనియన్ మీకుతో షేర్ చేసుకుంటాను కాబట్టి నా ఒపీనియన్ కూడా మీకు ఎలా అనిపించిందో అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక దీన్ని డిస్ప్లే చూసుకుంటే ఇలా ఉంది. మరి డిస్ప్లే అయితే బెటర్గా ఉంది. అలాగే కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే మాత్రం బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చి మనకి డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, సెకండ్ కెమెరా వచ్చి 2 MP. ఈ రెండు కెమెరా యూజ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ ఫుల్ ఇచ్చి 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చి మనకి 32 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది కొంచెం ఇంప్రూవ్ అయితే ఉంది మనకి. ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకుంటే మాత్రం సెల్ఫీస్కి అయితే కొంచెం బెటర్ కెమెరా అయితే ఉంది మనకి. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇది చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్రంట్ సైడ్ కూడా మనకి సెల్ఫీ కెమెరా ఇచ్చారు కాబట్టి ఇందులో కూడా మనకు ఫుల్ హెచ్డీ 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. రెండిట్లో మనకు ఫుల్ హెచ్డీ రికార్డింగ్ అయితే ఉంది ఇక్కడ చూసుకుంటే మాత్రం. కానీ రికార్డింగ్ దగ్గర చూసుకుంటే మాత్రం స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడ క్వాలిటీ అయితే తగ్గదు అని చెప్పుకోవచ్చు. బెటర్ క్వాలిటీ అయితే వచ్చేస్తుంది మనకి కెమెరా దగ్గర చూసుకుంటే మాత్రం. ఓవరాల్గా నాకైతే కెమెరా కూడా కొంచెం బెటర్ అనిపించింది. అలాగే బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. 3345 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది అని సూపర్ బుక్ ఛార్జర్ లభిస్తుంది. ఓవరాల్గా బ్యాటరీ బ్యాకప్ అనేది కూడా మనకు 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. హెవీగా వాడితే మాత్రం 9 నుంచి 10 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలే కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని ప్రైస్ విషయానికి వెళ్ళిపోతే మాత్రం 8+128GB వచ్చి మనకి 19,000కి అయితే లభిస్తుంది. ఇది కూడా ఎగ్జాక్ట్గా మనకి ఏది ఫ్లిప్కార్ట్ ఆఫర్లో చూసుకుంటే మాత్రం దీన్ని కూడా మిస్ కాకండి. ఒకవేళ మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒకరికైతే ఒక 4 మొబైల్స్ గురించి అయితే చెప్పాను. ఇప్పుడు చెప్పబోయే మొబైల్ వచ్చి టాప్ 1 మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని స్పెసిఫికేషన్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. దీనికి పెట్టిన ప్రైస్ వచ్చి వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకు రీసెంట్గా మీకు ఈ మొబైల్ లాంచ్ అయింది. దీని గురించి మీకు అందరికీ తెలుసు. చాలా బెస్ట్ గేమింగ్ ప్లే చేసుకుంటుంది. ఇందులో చూసుకుంటే మాత్రం బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ వర్చువల్ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. ఇది వచ్చి మనకు రియల్మీ నుంచి V2 Pro ఈ మొబైల్ మీకు తెలిసింది రీసెంట్గా లాంచ్ అయింది. దీని స్పెసిఫికేషన్ దీని పర్ఫార్మెన్స్ మీకు అందరికీ తెలిసింది. చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ కూడా మనకి ఇప్పుడున్న ఆఫర్లో చూసుకుంటే మాత్రం ఎగ్జాక్ట్గా 20,000కి అయితే లభిస్తుంది. వచ్చి మనకి ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మాత్రం ఈ రేంజ్లో ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదంటే నన్ను అడిగితే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ గేమింగ్ ప్లే కావాలంటే మాత్రం వాళ్ళైతే దీన్ని అయితే తప్పకుండా లుక్ చేయండి. ఎందుకంటే ఇందులో వాడిన ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ నుంచి 7H ప్రాసెసర్ లభిస్తుంది. క్లాక్ స్పీడ్ వచ్చి మాత్రం 2.48 క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి గేమింగ్ అనేది కొంచెం బెటర్ గేమింగ్ చేసుకోవచ్చు. ఇందులో గేమింగ్ పరంగా సపరేట్ గేమింగ్ మోడ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ గేమింగ్ వర్తబుల్ అయితే నేను అనుకుంటున్నాను. అలాగే డిస్ప్లేకి వెళ్ళిపోతే కూడా
కూడా మనకు 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది, 120 IPS లభిస్తుంది. అలాగే మనకి 3D కర్వ్ డిస్ప్లే లభిస్తుంది, 1.5K రెజల్యూషన్ ఉంటుంది. అలాగే మనకి బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 2000 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. ప్రొడక్షన్ విషయానికి వస్తే మాత్రం Corning Gorilla 7A ప్రొడక్షన్ లభిస్తుంది. ఇన్బిల్ట్ మనకి ST10+ సపోర్ట్ ఉంది. కలర్స్గా చూసుకుంటే కలర్స్ అనేవి న్యాచురల్గా కనిపిస్తాయి కాబట్టి డిస్ప్లే అయితే తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ డిస్ప్లే అయితే నేను అనుకుంటున్నాను. ఈ డిస్ప్లే మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అండి. ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది మనకి. అలాగే కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ సెన్సార్ LYT600 సెన్సార్ లభిస్తుంది. పెరిస్కోప్ లెన్స్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ కెమెరా వచ్చి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఈ రెండు కెమెరాలు చేసుకొని బ్యాక్ సైడ్ 4K 30 FPS అయితే వేరే రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే విత్ ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా మనకి చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా వచ్చి మనకి 32 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఇందులో కూడా మనకి 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను. ఏదైతే ఫ్రంట్ బ్యాక్ రెండు కెమెరాస్ ఉన్నాయో రెండిట్లో మనకి 4K రికార్డింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి చాలా అమేజింగ్ కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను. క్వాలిటీ కూడా వేరే లెవెల్లో వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మీకు ఇది రియల్మీ P2 Proలో చూసుకుంటే మాత్రం కెమెరా దగ్గర కాంప్రమైజ్ అయితే లేదు. చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చేస్తే ఎవరికైతే బెస్ట్ కెమెరా కావాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా దీని అయితే ఒకసారి అయితే లుక్ అయితే మీకు 100% నచ్చుందని నేను అనుకుంటున్నాను. అలాగే బ్యాటరీ చూసుకుంటే మాత్రం బ్యాటరీ ఇందులో ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని మొబైల్ మనం చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. ఇందులో చూసుకుంటే మాత్రం 5200 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే ఛార్జర్ వచ్చి మనకి బాక్స్ మనకి 80 వాట్ సూపర్ బుక్ ఛార్జర్ లభిస్తుంది. ఇక్కడ 80 వాట్ ఛార్జర్ కాబట్టి మనకి ఎంత లేదన్నా 25 మినిట్స్లో మాత్రం 100% ఛార్జింగ్ అనేది తప్పకుండా ఎక్కేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. హెవీగా వాడితే మాత్రం నార్మల్గా యూజ్ చేసుకుంటే మాత్రం 1.5 day అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తాయి కాబట్టి చాలా బెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా దీని ఫుల్ స్పెసిఫికేషన్ వీడియో కావాలనుకున్న కూడా మనకి ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. తప్పకుండా ఒకసారి అయితే విజిట్ కానీ తప్పకుండా ఒకసారి అయితే లుక్ అయితే మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. అలాగే వీటి గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అది కూడా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఈ మొబైల్స్లో మీకు ఏ మొబైల్ నచ్చింది, ఏ మొబైల్ నచ్చలేదు, మీ ఒపీనియన్ అనేది తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. వీటి గురించి ఎలా రిప్లై అయితే ఇచ్చాను, గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మన వీడియోలో ఏమైనా కొంచెం ఇంప్రూవ్గా కనిపిస్తే మాత్రం కామెంట్ అయితే మీ ఒపీనియన్ అయితే తప్పకుండా రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ అనేది క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నాను. ఏదైతే 20,000 అండర్లో ఏదైనా బెస్ట్ మొబైల్ తీసుకుందామని అనుకుంటున్నారా అందులో ఒక మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. వీడియో నచ్చింది, కంటెంట్ బాగుంది అనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను గారిని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త మొబైల్స్ కొత్త ఇంట్రెస్ట్తో మళ్ళీ కదాం. టాటా బాబాయ్.